ఇప్పుడు రామ్నగర్ నుంచి బీదర్ అయితే వెళ్ళబోతున్నాం. లాంగ్ డ్రైవ్ కార్ తీసుకొని అక్కడ నుంచి చక్కగా బీదర్ వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం దిల్సుఖ్ నగర్ లాంగ్ డ్రైవ్ కార్ లో తీసుకోవడానికి వెళ్తున్నాం. నాతో పాటు చూసుకుంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు. కవర్ తెంగిపోయారు మా ఫ్రెండ్స్. బట్టలు తెచ్చుకోర్రా, బ్యాగ్ కొనుక్కోర్రా అంటే బ్యాగ్ కొనుక్కోరు, ఏం చేయరు. కవర్ వేసుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము దిల్సుఖ్ నగర్ దగ్గర దాకా వచ్చాము. నంబర్ 161 దగ్గర మనకు రైట్ సైడ్ తీసుకుంటే లాంగ్ డ్రైవ్ కార్స్ ఉంటది. సో పొద్దున కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు, సీదా గుమాయించేసినాం. కార్ అయితే తీసుకొని పోతున్నాడు. ఈ కార్ వెనక చీమలు చక్కెర వెనక చీమలు పలిగెట్టినట్టు బెస్ట్గా ఉంది. మనకి ఏంటంటే మనం వచ్చి హాఫ్ అన్ అవర్ అయినా కానీ ఇంకా మనకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. మన డ్రైవర్స్ ముగ్గురు ఇక్కడ బాతకాలు దింగుతున్నారు. ఈడే విఎఫ్ఎక్స్ యానిమేషన్ చేస్తాడు. ఆడు బ్యాంక్లో జాబ్ చేస్తాడు, ఈడు కూడా విఎఫ్ఎక్స్ యానిమేషన్ చేస్తాడు. ఈ బ్రాంచ్లో చాలా కార్స్ ఉన్నాయి. యాక్చువల్గా బయటకని చూస్తే చిన్నగా ఉంది కానీ చాలా పెద్దగా ఉంది. ఇది మొత్తం ఎవ్రీ సాటర్డే సండే కంపల్సరీ బయటకు వెళ్తాడట ఈడు. ఇందులో నుంచి చూస్తుంటే ఒక మహానుభావుడు కనిపిస్తున్నాడు. కర్రే ఇంత క్లారిటీ ఉన్నా కానీ కర్రేనే అనిపిస్తున్నాడు. మన కార్ ఇచ్చే ముందు ఏమైనా డ్యామేజ్ ఉంటే ఫోటోలు వీడియోలు తీసుకొని పెట్టుకుంటారు. ఎందుకంటే మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు ఏమైనా డ్యామేజ్ ఉంటే మన దగ్గర పైసలు వసూలు చేస్తారు. వాళ్ళు డ్యామేజ్ లేకున్నా ఉందని చెప్తారు. అందుకే మనం కూడా ఒక వీడియో తీసి పెట్టుకోవాలి, ఎందుకైనా మంచిది. నా కొడుకు కారు నడపడమే రాదు, మళ్ళీ కార్ ఎట్లా పనిచేస్తుందో చూస్తుండు. కార్కి ఏమైనా నాదే బాధ్యత అని చెప్పాలి. వాళ్ళు వీడియో రికార్డ్ చేసుకుంటారు ప్రూఫ్గా. ఇక కార్ అయితే తీసుకొని చక్కగా రోడ్ ఎక్కేసినాం ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో గానీ మీ ఫ్యామిలీతో గానీ కంపల్సరీ టెంపుల్కి వెళ్ళురి మామ. ఇక గీడే విండోస్ చూస్తే కనిపిస్తాయంట. ఈ విండోస్ తెల్ల విండోస్ నల్లే అనుకుంటుండు. రిపు వీడు మంచిగా ఇట్లా ఫ్రెండ్స్ తో పోతూ ఫ్రెండ్ గాని సావ మింగుతే ఆ వచ్చే కిక్కే వేరప్ప. మధ్యలో ఆకలి అవుతుందని చెప్పేసి సైడ్ కాగినామమ్మ. టిఫిన్ మాత్రం వేరే లెవెల్. ఇక ఒక్కొక్కడైతే 2 ప్లేట్లు వేసేసారు. ఇక చట్నీ ఉంటది మామ, అసలు చట్నీ కోసమే ఆగినమా అన్నంత ఫీల్ అనిపిస్తుంది. అంత బాగుంది టిఫిన్. అంత బాగుంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. చాక్లెట్లు కావాలంట. ఇప్పుడే టిఫిన్ బగ్గా అదే టైట్ అయింది. 1.5 తిన్నారు. 1 ప్లేట్. అరే నువ్వు ఎన్ని ప్లేట్లు తిన్నావు సంతు? 3 ప్లేట్లు. సతీష్ ఎన్ని ప్లేట్లు? ఒకటా? నేను హాఫ్ ప్లేట్. నువ్వురా? నేను ప్లేట్. ఇక్కడ ప్లేట్. ఇక్కడ 3 ప్లేట్లు తిన్నాడు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఇక్కడ వీడియో అంటే చెప్పక పెడుతుండే. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. ఇగో గీడే రోడ్లు మంచిలేవు, రోడ్లు మంచిలేవు అన్నాడు. గిట్ చూడు, నూనె రా ఎత్తుదా. అరే నడు రోడ్లు చూడరు ఒకసారి. ఒకటి చూడవు ఇవి ఎంత మంచిగా ఉన్నారా. నాయనో అమ్మో అమ్మో, అరే ఏం సైకోగలరా మీరు. ముంగట్టుకోయినాం. ఏం చూస్తాడో ఏమో మ్యాప్. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇప్పుడు 5 కిలోమీటర్ల బొక్క. మ్యాప్ చూడరా అంటే సాంగ్ వస్తలేదంట. ఇప్పటికైనా చూడు కదా మళ్ళా తిరిగి వస్తుంటివా మొత్తం. మళ్ళీ 10 కిలోమీటర్లు ఆయనకు మాట్లాడాలి. మాట్లాడిరా మాట్లాడి మళ్ళీ సతీష్ అను సింటాన్ పిలువన్నాను. ముఖం ఎర్ర టెన్షన్ లారీ కుదిర్ర లారీ ఉంది. ఇక మధ్యలో మావాడు కారు నడుపుతా అని సతాయించిండు. సరే అని చెప్పి కారు ఇచ్చినాం. సెకండ్ లో తీయాలి. మరీ స్లో అయింది అనుకో ఫస్ట్ లో తీయాలి. వీడియో పెట్టి ఇజ్జత్ తీస్తాడు. అవే
గేలు మరుస్తూనే ఉండాలి అంటే స్పీడ్ బ్రేకర్ మారకపోతే రేపు పొరాలను గుద్దేవు రే పొరాలకు మనం గుద్దకుండా ఆలోచి గుద్దుకొని కేసు ఇస్తారు అంతేగా అంతేగా ఇప్పుడు నేర్చుకున్నారా బండి అరే నిన్న కారు ఎప్పుడు నేర్చుకున్నావు రాత్రి మెల్ల 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 రాత్రి నేర్చుకుని ఇప్పుడు నడుపుతున్నావా గుద్దినాడుకో మనం బస్ ఎక్కిపోవాలి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆటో గుద్దేవు ఇంత స్పీడ్ పోకరా మరి ఇలా నీకు కంట్రోల్ కాదు నీకు అర్థమైతలేదు నాకు ఇట్లా మెల్ల 60 పోతుండ్రా గిల్లని ఏమో స్పీడ్ పోకరాదే నువ్వు గుద్దేవు బే గాయస్ కారు లాంగ్ డ్రైవ్ లో తీసుకున్నాము వీడు కొత్త నడుపుతుండే మాకు సంబంధం లేదు ఫోన్ లాడి నడుపుతున్నావురా స్ట్రైట్ ఆరా అరే గిడత్తరేంద్ర మధ్యలో రే అరే ఇండికేటర్స్ అరే గంట స్పీడ్ పోతావా రా నువ్వు మళ్ళా ఇంకా పిక్చర్ లేక నువ్వు కొట్టకరే అని కొట్టకు నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఇది అర్థం నేడుతుంది ఫోటో గేర్ లకు అంత స్పీడ్ లేపితే ఎట్లా రైట్ అంట అరే గుద్దుతాను రా చూర్యా ఇది రిమోట్ కార్ అనుకుంటుండే వీడు అరే మెల్లగోరా ఓడిపోయిరా మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. అద్దంలో చూడు గాయస్ ఏడుస్తుండే ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. మెల్ల మెల్ల ఒకటో గేర్ చేసుకో అవి పోనీ అన్ని పోయినాకనే పో బ్రేక్ కాల్ మీద పెట్టుకో ఆడు ఇటు మలుపుతుండు వీడు కారు కొంచెం ఇటు వస్తుంది చూడు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? మెల్లగోరా క్రాసింగ్ లో స్పీడ్ పోకు ధూమ్ 3 సినిమా రితిక్ రోషన్ నడుపుతాడు రే ఇది రిమోట్ కార్ కాదురా పందిరం దగ్గర మనిషి కింద తీసుకుందాం అప్పటికి వీడు మనిషా పశువా? ఎటు పోతావు రోడ్ ఒకటే ఉంది కదా మెయిన్ రోడ్ దగ్గర దాకా ఒకటే రోడ్ పెట్టుకోండి ఎటు ఎటు డౌన్ క్లచ్ ఏంది బంద్ చేయగా తల బంద్ చేయగా తల బంద్ చేయి డ్యామ్ అని చెప్పి దొరికొచ్చారు అది చూసరికి పొలం ఇక నవ్వు ఆపుకుంటున్నావు కదరా. డ్రైవర్ గీందే తప్పు అవలగాడు రే ఏ నుంచి వచ్చిన వాళ్ళు రే డాక్టర్ డ్రైవింగ్ తెలుసు ఇడు డ్యామ్ ఇడు డ్యామ్ అన్నాడు అది డ్యామ్ చూస్తే డ్యామ్ కాదు పొలం అది ఏదో తేడాగా ఉందంటే ఇక చూడు పొలం పొలం మీద కవర్ అరే రైట్ ముఖం చూపిరా గీడ ఇగో గీడ చూడు గీడ 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 ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్లో ఉంటుంది. బొమ్మలుంటాయి ఫ్రెండ్స్, బొమ్మలుంటాయి కొనుక్కోవాలి. మనసులో మొక్కాలి. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి జలరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. పూర్వంలో ఇక్కడ శివుడు తపస్సు చేసుకునేవాడంట. అది చూసిన జలాసురుడు అనే రాక్షసుడు ఎలాగైనా శివుని తపస్సుకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో హిరణ్యకశిపుని లక్ష్మీ నరసింహస్వామి చంపుతాడు. అలా చంపాక ఉగ్రరూపంలో ఈ దేశం మొత్తం తిరుగుతుంటాడట. అదే సమయంలో శివుని తపస్సును భంగం చేయాలనే జలాసురుని చూసి లక్ష్మీ నరసింహస్వామి ఆ రాక్షసుని సంహరిస్తాడు. సంహరించే ముందు జలాసురుడు చేసిన పుణ్యాలు దృష్టిలో పెట్టుకొని ఏదైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు నువ్వు ఇక్కడే ఈ గృహలో వెలవాలి, అది కూడా నువ్వు నా పేరుతో పిలువబడాలని కోరుకుంటాడట. అందుకే అప్పటి నుండి లక్ష్మీ నరసింహస్వామి జలరి లక్ష్మీ నరసింహస్వామిగా పిలువబడతాడు. స్వామి
ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే దర్శనం మంచిగా చేసుకోవచ్చు మామ. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీతో కానీ కంపల్సరీ టెంపుల్కి వెళ్ళురి మామ.